ఎడ్యుకేషన్ అప్డేట్ ఎపిసోడ్ 10కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి ఆగస్టు 2, 2025. టైం ఏమొచ్చి 7 PM అవుతుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. మొదటగా మీరు చూసినట్లయితే నేటి మధ్యాహ్నం నుంచి డిఎస్సి 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలన అయితే ఇచ్చారు. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సికి సంబంధించిన 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ అయితే ప్రాథమికంగా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్త వారికైతే అలాగే ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల అభ్యర్థులు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు అయితే విడుదలైతే చేయనుంది. కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగళవారం అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు సర్టిఫికెట్ల పరిశీలన అయితే చేపట్టనుంది. ఒకవేళ కాల్ లెటర్లు జారీ ఆలస్యం అయితే బుధవారం ఉదయం నుంచి అయితే అంటే రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అయితే ఉంటుందని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు 900 మంది వరకు అయితే ఉండనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు అయితే ఉండగా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు అయితే వెళ్లాల్సి అయితే ఉంది. 2వ విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి 3వ విడతలో కాల్ లెటర్లు కూడా అయితే జారీ చేయనున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఓపెన్లు రిజర్వేషన్లతో అన్యాయం అయితే ఇచ్చారు. ఇది విశాఖపట్నానికి సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ అయితే ఇచ్చారు. కలెక్టరేట్ ఎదురుట అభ్యర్థుల ఆందోళన. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే డిఎస్సి 2025లో మెరిట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు రాకపోవడంతో నిరాశకైతే గురవుతున్నారైతే ఇచ్చారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించిన ఉద్యోగానికైతే దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు అయితే వాపోవడం అయితే జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు కాలేదని గగ్గోలు పెట్టడం అయితే జరిగింది. అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్ లోకి దించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు అయితే ఆరోపించడం అయితే జరిగింది. డిఎస్సి రిజర్వేషన్ కోటలో కూటమి ప్రభుత్వం కోత విధించి దీంతో బాధిత అభ్యర్థులు ఆందోళనకైతే దిగడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జిల్లాలోని ఎస్జిటి ఓపెన్లో 115 పోస్టులు ఉండగా మెరిట్లో ఎంపికైన 58 మందిలో 20 మందికి పైగా ఎస్సీ ఎస్టీల నుంచి ర్యాంకులు అయితే సాధించారని వారిని ఓపెన్ కేటగిరీ జాబితాలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీకి మార్చేశారని దీంతో రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన 20 మంది రిజర్వ్డ్ అభ్యర్థులకు అనర్హులుగా ప్రకటించి కాల్ లెటర్లు పంపలేదని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కేజీబీవీ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే తాత్కాలిక సిబ్బందితోనే విద్యాబోధన ఇంకెన్నాళ్ళు అని అయితే ఇచ్చారు. కేజీబీవీలో శాశ్వత సిబ్బంది నియామకంపై వైఖరి చెప్పండి అని అయితే ఇచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే విద్యా సంస్థలో శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించకుండా విద్యార్థులకు నాణ్యమైన బోధన సాధ్యం కాదని హైకోర్టు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు అయితే ఏర్పాటు చేసి సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ₹1 ఖర్చు చేసి అనుకున్న స్థాయిలో ఫలాలు దక్కడం లేదని అయితే పేర్కొంది. నామమాత్రపు పారితోషికంతో ఉద్యోగ భద్రత లేకుండా పనిచేసే తాత్కాలిక సిబ్బంది నాణ్యమైన విద్యాబోధన చేసే స్థితిలో ఉండరని అభిప్రాయపడడం అయితే జరిగింది. వీటి వల్ల అంతిమంగా నష్టపోయేది విద్యార్థులని పేర్కొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కోర్టు కేసు అనేది ఈ నెల 15కి అయితే వాయిదా పడడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ కేజీబీవీలకి సంబంధించిన రిక్రూట్మెంట్ త్వరలోనే అయితే రాబోతుందని అయితే అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు తీర్పు తర్వాతే గ్రూప్స్ ఫలితాలను అయితే ఇచ్చారు. గ్రూప్ 1 అలాగే 2తో పాటు పలు పరీక్షలపై కోర్టులో వివాదాలను అయితే ఇచ్చారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈ నెల 7న అటవీ శాఖలో ఉద్యోగాలకు పరీక్షలు అలాగే 1,37,526 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే గ్రూప్ 1 అలాగే 2తో పాటు డివైఈఓ లెక్చరర్ పోస్టులపై హైకోర్టులో అయితే కేసులున్నందున వాటి తీర్పు వచ్చాకే ఈ పోటీ పరీక్షల ఫలితాలను అయితే వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అలాగే విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వంతుగా మొత్తం ప్రక్రియను పూర్తి చేశామని కోర్టు తీర్పు రాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాలు అయితే వెల్లడిస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు అలాగే డిప్యూటీ ఈఓ అలాగే ఎఫ్ఆర్ఓ పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే గ్రూప్ 1కి సంబంధించి స్పోర్ట్స్ కోటా విషయంలో అలాగే గ్రూప్ 2 విషయంలో రిజర్వేషన్లపై అంశంపై కేసు ఉన్నందున ఫలితాలు వెల్లడిపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు
జరిగిన డివైఈఓ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిగ్రీ అలాగే జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలు కూడా ఇది వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే ఫలితాలపైన కూడా హైకోర్టు స్టే ఉందని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి వివాదం కూడా కోర్టులో నడుస్తుందని అయితే తెలపడం అయితే జరిగింది. గత నోటిఫికేషన్ లో భర్తీ చేయగా మిగిలిన పోయిన క్యారీ ఫార్వర్డ్ 78 ఖాళీలను త్వరలో అయితే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ఓఎంఆర్లో చిన్న పొరపాటు చేసి నష్టమే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎఫ్బిఓ మరియు ఎఫ్ఆర్ఓకి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక 691 ఫారెస్ట్ బీట్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 1,17,958 దరఖాస్తులు అయితే చేసుకున్నారని అలాగే 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు అయితే చేసుకున్నట్లయితే తెలపడం అయితే జరిగింది. వీరికి ఈ నెల 7న 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేశామని అలాగే అభ్యర్థులు తప్పులు లేకుండా ఓఎంఆర్ సీటు పూర్తి చేయాలని అయితే సూచించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ అభ్యర్థులు తప్పులు చేస్తే ఓఎంఆర్ సీటు ఇన్వాలిడ్ అవుతుందని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ఈ పరీక్షలకి 1/3 నెగిటివ్ మార్కులు ఉన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని అయితే పేర్కొనడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక డిగ్రీ ప్రవేశాలకు సంబంధించింది. డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు అనేది ఇచ్చారు. డిగ్రీ కోర్సుల ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించడం అయితే జరిగింది. విద్యార్థులు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు అలాగే 4వ వరకు వెబ్ ఆప్షన్లు అయితే ఎంపిక చేసుకోవచ్చని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఈ మేరకు ఈ నెల 5న వెబ్ ఆప్షన్ల మార్పులు చేర్పులకు అలాగే 8న సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యా మండలి రివైజ్డ్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 3 వరకు స్పెషల్ కేటగిరీలో వెరిఫికేషన్ ఉంటుందని అలాగే 9వ తేదీ నుంచి వీటికి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసినట్లయితే గ్రామీణ బ్యాంకులో 13,217 కొలువులను అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఇక్కడ ప్రకటించిన 13,217 పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 950 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 798, ఇందులో 450 ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ అలాగే 348 ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే 152లో 150 ఆఫీస్ అసిస్టెంట్లు అలాగే 2 ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించిన విద్యార్హతలు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీసర్స్ కి సంబంధించి విద్యార్హతలు ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. వీటి వయసు 18 నుంచి 28 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. వీటికి సంబంధించిన దరఖాస్తు గడువు చూసినట్లయితే ఈ నెల 21 వరకు వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 6, 7, 13 మరియు 14 తేదీల్లో జరుగుతుంది. అలాగే ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 22 మరియు 23 తేదీల్లో అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. వీటికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఫిబ్రవరి 1న 2026లో ఉంటుంది. అలాగే ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 28న వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. వీటికి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ivps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోగలరు. నెక్స్ట్ న్యూస్ మీరు చూసినట్లయితే ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ మీరే కావచ్చు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 అయితే ఇచ్చారు. ప్రేరాత్మకమైన వీడియోలు అలాగే షార్ట్స్ రూపొందిస్తే చాలు అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్ర యూత్ సంకల్ప్ 2025 పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యువతకు ఒక గొప్ప అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ సృజనాత్మకతకు అలాగే ప్రతిభ ఆలోచనలు చూపించడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే యూత్ ఇన్స్పిరేషన్ వీడియోస్ అలాగే సాంఘిక సమస్యలపై యూత్ వాయిస్ అయితే ఇవ్వచ్చు. అలాగే అభివృద్ధికి సంబంధించిన ఐడియాస్ కూడా ప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ 2047 దిశగా మీ కళలకు సంకల్పాలకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు షార్ట్ ఫిల్మ్లు అయితే చేసి పంపించడం అయితే జరుగుతుంది. వీటికి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే స్టార్ట్అప్ ఫౌండర్స్, అలాగే ఎన్జిఓ వర్కర్స్, అలాగే సాంఘిక రంగంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరైతే వీటికి పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎలా పంపాలనంటే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన www.andhraYuvaSankalp.com అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క వీడియోలు, షార్ట్ ఫిల్మ్ అలాగే ఫోటోలు మీ యొక్క ఐడియాస్ని అయితే ఇక్కడ మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మంచి ప్రాజెక్ట్ అలాగే బెస్ట్ వీడియోస్కి ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్గా గౌరవం పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే త్వరలో ఇంజనీరింగ్కి సంబంధించిన 3వ విడత కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు.
ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు త్వరలోనే ప్రభుత్వం షెడ్యూల్ను అయితే విడుదల చేయనుంది. వీటికి సంబంధించి మిగిలిన 35,000కు పైగా సీట్లను 3వ విడత కౌన్సిలింగ్ జరపాలని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ గారు ఉన్నత విద్యా మండలికి లేఖ రాయడం అయితే జరిగింది. ఈ మేరకు బుధవారం సాఫ్ట్వేర్ సంస్థతో భేటీ అనంతరం షెడ్యూల్ను అయితే ఖరారు చేయాల్సి అయితే ఉంది. నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగిన చైనాలోని టియాంగ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ SCOకు సంబంధించి దేశాధినేతల మండలి 25వ సమావేశంకి 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ దేశాధినేతల మండలి 25వ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో SCO అభివృద్ధి వ్యూహం, అలాగే ప్రపంచ పాలన సంస్కరణ, ఉగ్రవాద వ్యతిరేకత, అలాగే శాంతి మరియు భద్రత, ఆర్థిక సహకారం మరియు స్థిరమైన అభివృద్ధిపై ఉత్పాదక చర్చలైతే జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే BWF వరల్డ్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ 30 ఆగస్టు 2025 అయితే జరిగింది. వీటికి సంబంధించి ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో ఓడిపోయిన తర్వాత స్టార్ సాత్విక్ సాయిరాజ్ అలాగే భారత షట్లర్లో రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ కాంస్య పథకం అయితే వీరికి రావడం అయితే జరిగింది. వీళ్ళు చైనా జంట చెన్బో యంగ్ మరియు లియు ఈ చేతిలో 19-21 అలాగే 21-18 అలాగే 12-21 తేడాతో ఓడిపోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.